In this video I'm going to explain the lens formula. సో మనం ఇక్కడ ఒక లెన్స్ తీసుకున్నాము. ఈ లెన్స్ ఏంటంటే మనకి కాన్వెక్స్ లెన్స్, దానికి ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది. సో పి రిప్రజెంట్ ద పోల్ ఆఫ్ ద లెన్స్. సో ఇక్కడ ఓ డాష్ అన్నది మనకి ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. సో ఓ డాష్ అన్నది మనకి ఆబ్జెక్ట్. సో ఐ డాష్ అన్నది ఇమేజ్. సో మనం రే డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే వీ హ్యావ్ టు టేక్ ఎనీ 2 రూల్స్. ఒకటి వచ్చేసి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటే అది ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఇంకొకటి పాసింగ్ త్రూ ద పోల్ తీసుకున్నాం. సో మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏంటి అంటే పోల్ నుంచి ఆబ్జెక్ట్కి మెజర్ చేస్తాం. సో పిఓ ఈజ్ రిప్రజెంట్స్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో వీఆర్ మెజరింగ్ ద డిస్టెన్సెస్ ఫ్రమ్ ద పోల్. దిస్ ఈస్ ద వన్ కండిషన్. అట్లనే ఇమేజ్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, పి నుంచి ఐ. సో పిఐ రిప్రజెంట్స్ ద ఇమేజ్ డిస్టెన్స్. సో సేమ్ లైక్ ఫోకల్ లెంత్ వస్తుంది. సో ఫోకల్ లెంత్ అంటే ఏంటి, పోల్ నుంచి ఫోకస్కి ఉన్న డిస్టెన్స్ని మనం ఫోకల్ లెంత్ అంటాం. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై పిఎఫ్1. సో ఇప్పుడు మనం డెరివేషన్ చేసే ముందర ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏ లెటర్తో ఇండికేట్ చేస్తాం, యూతో ఇండికేట్ చేస్తాం. ఇమేజ్ డిస్టెన్స్ వచ్చి వీతో ఇండికేట్ చేస్తాం. ఫోకల్ లెంత్ వచ్చేసి స్మాల్ ఎఫ్తో ఇండికేట్ చేస్తాం. ఓకే, మనం డెరివేషన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఓ డాష్ పి ఒక ట్రయాంగిల్ ఉంది. సో దీనికి సిమిలర్ ట్రయాంగిల్ ఉంది పిఐ డాష్. అంటే ఇక్కడ ఓ డాష్ పి అండ్ పిఐ డాష్ అన్నవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. అలానే ఇంకొక సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఏంటి అంటే పి డాష్ ఎఫ్1 ఐ డాష్. సో దీస్ ఆర్ ద అనదర్ సిమిలర్ ట్రయాంగిల్స్ పి డాష్ ఎఫ్1 అండ్ ఎఫ్1 ఐ డాష్. సో ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్లో మనకి కండిషన్ ఏంటి అంటే హైట్ బై హైట్ అండ్ బేస్ బై బేస్. సో 2 ట్రయాంగిల్స్లో హైట్ బై హైట్ రాస్తాము, బేస్ బై బేస్. సో ఫస్ట్ ట్రయాంగిల్ హైట్ బై హైట్ అంటే ఓ డాష్. సెకండ్ ట్రయాంగిల్ హైట్ వచ్చేసి ఐ డాష్. సో ఐ డాష్. సో బేస్ వచ్చేసి ఏముంది మనకి పిఓ ఉంది. సో నెక్స్ట్ ట్రయాంగిల్కి పిఐ ఉంది. సో సేమ్ లైక్ ఇక్కడ ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ కూడా రాద్దాం. సో హైట్ వచ్చేసి పి డాష్ ఒక ట్రయాంగిల్కి, ఐ డాష్ ఇంకొక ట్రయాంగిల్కి ఈక్వల్స్ టు బేస్ వచ్చేసి పిఎఫ్1 బై ఎఫ్1 ఐ. సి హియర్ ఎఫ్ఐ1ని ఎలా రాసుకోవచ్చు అంటే పిఐ మైనస్ పిఎఫ్1 రాసుకోవచ్చు. సో అంటే టోటల్ వచ్చేసి పిఐ ఉంది కాబట్టి దాంట్లోంచి పిఎఫ్ తీసేస్తే మనకి ఎఫ్1ఐ వస్తుంది. సో ఎఫ్1ఐని పిఐ మైనస్ పిఎఫ్ కింద రాయొచ్చు. సో టోటల్ పిఐ, అందులోంచి పిఎఫ్1 తీసేస్తే రిమైనింగ్ పార్ట్ వస్తుంది కదా. సో ఈ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. పి డాష్ బై ఐ డాష్ ఈక్వల్స్ టు పిఎఫ్1 బై, సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే పిఐ మైనస్ పిఎఫ్1 వస్తుంది. సో ఇదొక ఈక్వేషన్. ఇప్పుడు ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ చూద్దాం. ఓ డాష్ ఐ డాష్ ఉంది కదా. సో ఓ డాష్ అన్నది పి డాష్కి ఈక్వల్ హైట్. సో అప్పుడు మనం కండిషన్ ఏం తీసుకుంటామంటే ఓ డాష్ ఈక్వల్స్ టు పి డాష్. సో ఈక్వేషన్లో ఓ డాష్ ప్లేస్లో పి డాష్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో పి డాష్ బై ఐ డాష్ ఈక్వల్స్ టు PO by PI. So now give the equation numbers. So this is the 1, 2 and this is the 3. So see the 2 and 3 P dash by I dash. So third equation కూడా P dash by I dash. So let equate them. సో ఇక్కడ ఈక్వేట్ చేసి రాస్తే మన ఫార్ములా ఏమొస్తుందంటే PO by PI equals to PF1 by PI minus PF1 వస్తుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏం చేయాలంటే రెసిప్రోకల్ చేద్దాం. సో రివర్స్ చేసి రాద్దాం. సో రివర్స్ చేసి రాస్తే మనకి ఏమొస్తుంది పిఐ బై పిఓ ఈక్వల్స్ టు
పిఐ మైనస్ పిఎఫ్1 బై పిఎఫ్1. సో ఇక్కడ పిఎఫ్1 అన్నది కామన్ డినామినేటర్ కాబట్టి సెపరేట్ చేసి రాద్దాం. పిఐ బై పిఓ ఈక్వల్స్ టు పిఐ బై పిఎఫ్1 మైనస్ పిఎఫ్1 బై పిఎఫ్1. సో ఇక్కడ బోత్ విల్ క్యాన్సిల్. అప్పుడు మనకి ఏమొస్తుంది, పిఐ బై పిఓ ఈక్వల్స్ టు పిఐ బై పిఎఫ్1 మైనస్ 1 వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 4 అని ఇవ్వండి. సో ఈ ఈక్వేషన్ని డివైడ్ విత్ ద 1 బై పిఐ. సో అంటే ఏంటంటే ఈక్వేషన్ 4ని పిఐతో డివైడ్ చేయాలి. సో డివిజన్ చేయండి. పిఐ బై పి నాట్ ఇంటూ డివిజన్ అంటే 1 బై పిఐ కదా. సో సింపుల్గా రాస్తున్నాను ఇక్కడ ఈక్వల్స్ టు పిఐ బై పిఎఫ్1 ఇంటూ 1 బై పిఐ. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 1తో డైరెక్ట్గా చేసేచ్చు కాబట్టి రాసా. పిఐ క్యాన్సిల్ అవుతుంది. సో ఇట్ సైడ్ కూడా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు రిమైనింగ్ ఏముంటుంది, 1 బై పిఓ ఈక్వల్స్ టు 1 బై పిఎఫ్1 మైనస్ 1 బై పిఐ. సో ఇక్కడ మైనస్ 1 బై పిఐ ఉంది కదా, దాన్ని ఇటు పంపిద్దాం. సో ఇట్ బికేమ్ ఏ ప్లస్. సో ఆల్రెడీ మనకి పిఓ అంటే తెలుసు, పిఐ అంటే ఏంటో తెలుసు, పిఎఫ్ అంటే ఏంటో తెలుసు. దీనికి సైన్ కన్వర్షన్ అప్లై చేద్దాం. సో మనకి ఆప్టిక్స్లో ఈ రే డయాగ్రామ్స్లో సైన్ కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్. పిఓ అంటే ఏంటి, మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్. పిఐ అంటే ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్. పిఎఫ్1 అంటే ఏంటి, ఫోకల్ లెంత్. సో ఇప్పుడు వీడికి సైన్ కన్వెన్షన్ అప్లై చేస్తే మనకి రూల్ తెలుసు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఉంటే పాజిటివ్ తీసుకుంటాం, ఆపోజిట్ ఉంటే నెగిటివ్ తీసుకుంటాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అన్నది ఇన్సిడెంట్ రే డైరెక్షన్కి ఆపోజిట్లో ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఇమేజ్ అన్నది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో ఉంది కాబట్టి మనకి అది పాజిటివ్ వస్తుంది. సో పీ నుంచి ఐకి మెజర్ చేస్తే ఇన్సిడెంట్ రే డైరెక్షన్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్. ఫోకల్ లెంత్ ఆల్సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సేమ్, సో పాజిటివ్ వస్తుంది. సో ఈ సైన్ కన్వర్షన్ అప్లై చేద్దాం. ఇక్కడ చేస్తే ఈక్వేషన్ వస్తుంది 1 బై మైనస్ యూ, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూతో ఇండికేట్ చేస్తాము. సో సైన్ కన్వర్షన్ అప్లై చేసినప్పుడు మనకి మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ యూ ఈక్వల్స్ ప్లస్ 1 బై ఇమేజ్ డిస్టెన్స్ వచ్చేసి వి ఈక్వల్స్ టు 1 బై ఎఫ్. సో 1 బై మైనస్ యూ ఉంది కాబట్టి దాన్ని ముందు 1 బై వి రాద్దాం, పాజిటివ్ టర్మ్. సో 1 బై వి మైనస్ 1 బై యూ ఈక్వల్స్ టు 1 బై ఎఫ్. దిస్ ఈజ్ అవర్ లెన్స్ ఫార్ములా.